నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు తెలగ బలిజ కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన మా రాము గారికి, దాసరి రాము గారు మిత్రులు, అదేవిధంగా ఈ సమావేశం ఇచ్చేసినటువంటి మా సోదరులు దుర్గేష్ గారు, నిమ్మకాయల రాజాపు గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, బండా శ్రీనివాస్ గారు, అదేవిధంగా అశోక్ బాబు గారు, పంచగల రమేష్ గారు, నెల్లిమెర్ల మాధవి గారు, ఇంకా ఎమ్మెల్యేలు, తదితర పెద్దలు, కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో మరి ఆయన ఏదైతే మొదటి నుంచి మన పదవుల కోసం కాదు, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అనుగుణంగానే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పోరాటం మీ అందరికి తెలుసు. దాదాపుగా 2016 మంది మీద కేసులు పెట్టించారు, ఆర్థిక ఇబ్బందులు పెట్టారు, జైల్లో పెట్టారు, లాఠీ చార్జీ చేశారు. అయినప్పుడు కూడా ఈరోజు బలంగా నిలబడినటువంటి కులం ఈ జనసేన పార్టీ కాపు కులం అని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలామంది 2019లో జనసేన పార్టీని నమ్మలేదు. ఇదివరకు చాలామంది మమ్మల్ని కూడా తిట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కలిపేశారు, తమ్ముడు ఉంచుతాడా అని చాలా సూటిపోటు మాటలు మాట్లాడిన వరకు చాలా వరకు భరించావు. రెండు చోట్ల ఓడిపోయాడు మీ నాయకుడు, ఇంకెక్కడ నెగ్గుతాడని మరి డిబేట్లో మాట్లాడినప్పుడు. కానీ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సినిమాలో హీరో 100 మందితో ఫైట్ చేశాడంటే ఎవడో నమ్మడు, కానీ రియల్ లైఫ్లో 151 మందితో ఫైట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. అది హీరో, రియల్ హీరో ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు కనుక ఉంటే ఈరోజు కాపుల పరిస్థితి వేరే రకంగా ఉండేది. మరి ఆయన్ని కోల్పోయాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం కానీ, తెలుగు ప్రజల కోసం కానీ, నిరుపేద వర్గాల కోసం కానీ నిలబడిన తీరు మీరు చూశారు. కాబట్టి మనల్ని మా అందరికీ నేర్పింది ఏంటంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అంటే మీ అందరికీ నాయకుడిగా ఉండమని కాదు, ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా, ఏ కులవాడి ఇంట్లో కష్టం వచ్చినా కాపులు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పిన ఏకైక వ్యక్తి మన కులంలో పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని మీరు 10 మందికి తెలియజేసినప్పుడు ఉన్న కులాలు కూడా ఈరోజు ఏ రకంగా అయితే మనతో ప్రయాణం చేసినాయో అదే రిజల్ట్ రాబోతుంది రాబోయే రోజుల్లో కూడా. ఎప్పుడైతే మనం 100 మంది ఉన్నాం కాబట్టి 10 మంది బలహీనలు వేరు చేసి మాట్లాడతామో అప్పుడే మన కులం కూడా నాశనం అవుతుందనే విషయాన్ని మరి చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకందరికీ ఒకటే చెప్తారు, మీరందరూ పెద్దన్న పాత్ర పోషించండి అంటే, పెద్దన్న పాత్ర అంటే వాళ్ళందరి మీద పెత్తనం చేయమని కాదు, ఏ కులస్తులకైనా ఇతరులకైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకోండి, అప్పుడు అందరూ మన కూడా ఉంటారని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనతో పాటుగా ఎవరైతే అణగారిన కులాలు ఉన్నాయో, అయితే అణగారి చాలామంది ఈరోజు చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో కాపు కులస్తులకి ఎక్కడ ఉద్యోగం లేదు, కమ్మ కులస్తులకి ఎక్కడ ఉద్యోగం లేదు. ఎంత ఓపెన్గా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. కులాలను హెరాస్మెంట్ అనమాట, ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ ఎలా ఉండేదో ఇది వరకు దాన్ని తలపించిన హెరాస్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని మరి ఏమన్నా మీరు ఆలోచించండి. ఒక కుల నాయకుడిని తిడతాడు, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, లేకపోతే ఇంకొక చంద్రబాబు నాయుడిని తిడతాడు. ఇంకెంతసేపు అతను తిడతాం తప్ప, సైకో మనస్తత్వం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాదు కదా. కాపులకి తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరినుంటే అది పవన్ కళ్యాణ్ గారు. నిలబడకపోతే ఈరోజు మన కులస్తులను చెప్పుకుంటా కూడా ఎవడ మిగిలిన పరిస్థితిలో తీసుకొచ్చేవాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. మరి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన కోసం ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, ఆయన వెనకాల మన 10 కులాలను కలుపుదాం. రాబోయే రోజుల్లో మంచి రాజకీయ నాయకుల్ని, నిజాయితీ అయిన రాజకీయ నాయకుల్ని ఎన్నుకునే విధంగా మనందరం ఉందాం. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉందాం, జనసేన పార్టీకి అండగా ఉన్నారు మొన్న. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని అందరం ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన కులంలో జరిగిన అన్యాయాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కూడా తీసుకుని మరి నేను గారు కానీ, దుర్గేష్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఇవాళ విదేశీ విద్యని మనకి కాపు కార్పొరేషన్ ఉన్నప్పుడు వచ్చింది. కాపు భవనాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అప్పుడు మనం నమ్మలేదు. 5% రిజర్వేషన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మనం నమ్మలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు రిజర్వేషన్ లేదు, ఏం లేదు, ఆతలు పొమ్మంటే మాట్లాడిన నాయకులు లేడు. మళ్ళీ వీళ్ళు పెద్ద కబుర్లు చెప్తారు బయటకు వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే 3వ కాలు వేసుకొస్తారు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పారు. ఎవరైతే ఇవాళ ఈ కులాలు అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తిట్టారో వాళ్ళందరూ సర్వనాశనం వాళ్ళే కోరుకున్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పదవిని కాపాడుకోవడం కోసం
బురద జల్లేటువంటి వ్యక్తులందరూ కూడా సమాధి చేసి వదిలిపెట్టి రాజకీయ సమాధి చేసని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మీ జీవితంలో మీరు ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఏమాత్రం ఐశ్వర్యం లేదు. అంత కోపం తీసుకొచ్చారు. మాట్లాడితే తిడతారు, పెళ్ళాల గురించి మాట్లాడతారు. నువ్వు ఇసుకెందుకు దొంగతనం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటాడు. రోడ్లు ఎందుకు వేయట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఇలాంటి వ్యక్తుల్ని తగిన బుద్ధి చెప్పి రాజకీయ సమాధి చేసిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, ఈ యొక్క అవకాశానికి ఇక్కడ మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించిన దాసరి రాము గారికి, కాపు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాను. జై హింద్.